నిఘా టీవీకి స్వాగతం. బీట్ ద హిట్ కార్యక్రమాన్ని చేపట్టిన మున్సిపల్ అధికారులు, కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం నాయకులు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా బీట్ ద హిట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, వార్డు కౌన్సిలర్లు, సచివాలయ మరియు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ గంగా ప్రసాద్, తెలుగుదేశం నాయకులు తుమ్మల చంద్రారెడ్డి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలలో ప్రజలందరూ పాల్గొనాలని కమిషనర్ సూచించారు. ప్రభుత్వ మన కార్యక్రమం కాబట్టి, ఇది మన కోసం చేస్తున్న కార్యక్రమం కాబట్టి మనందరం కూడా దీన్ని పాటించాలా. ఎందుకంటే ఇవాళ కొన్ని కూడల్లో వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు పచ్చదనం పెంపొందించుటకు, అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన ఇవాళ కొన్ని మరి దాని గురించి ఇప్పుడే మన శానిటరీ ఇన్స్పెక్టర్ చెప్పారు. అవన్నీ కూడా ఖచ్చితంగా ఎందుకు చేస్తున్నామంటే మనం అందరం కూడా బాగుండాలి. కార్యకర్తలు అలానే వార్డు కౌన్సిలర్స్, వైస్ చైర్మన్లు, చైర్పర్సన్ వారిచే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళలో కార్యక్రమం ట్రాఫిక్ కూడళ్లు, మార్కెట్లు, అలాగే ఏఈ గారు, అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు, అలాగే మా కౌన్సిలర్స్ సూరా భాస్కర్ రెడ్డి, అలాగే శివకోటారెడ్డి, అలాగే మహమ్మద్ బాషా, చిన్నపిరెడ్డి, అలాగే ఆత్మూరు మన మెప్మా సిబ్బంది కావచ్చు, అలాగే సచివాలయ స్టాఫ్, అలాగే మిగతా సచివాలయం శానిటైజర్లు కానీ, అలాగే టీపీఓలు కానీ, అలాగే మన ఈ మధ్యనే మనం ప్రతి ఒక్కరికి కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ లో భాగంగా ఈ 3వ శనివారం యొక్క ముఖ్య అంశం ఏంటంటే బీట్ ద హీట్, వేడిని ఎలా తగ్గించుకోవాలి. ఆల్రెడీ మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ అలాగే మన సెక్రటరీస్ కూడా చెప్తున్నారు. ఫస్ట్ వేడిని తగ్గించుకుందాం అనే అంశానికి ముందు వేడి ఎలా వస్తుంది అనేది ఆల్రెడీ మన నాయక్ చెప్పున్నారు. సూర్యుడి నుంచి సూర్యరశ్మి వస్తుంది, భూమి మీద పడి మళ్ళీ రిఫ్లెక్ట్ అయి వెళ్ళిపోతుంది. బట్ ఇప్పుడు ప్లాస్టిక్ అనేది ఎక్కువగా భూమి పైన ఉండిపోవడం వల్ల ప్లాస్టిక్ అనేది వేడిని గ్రహించి మళ్ళీ రిలీజ్ చేస్తుంటుంది, మళ్ళీ రిటర్న్ పంపిస్తుంటుంది. ఈ రిటర్న్ పంపించడం అనే దాని వల్ల ఎక్కువ వేడి అనేది జనరేట్ అవుతుంది. దీంతో పాటు మెయిన్ ఇష్యూ ఏంటంటే చెట్లు అనేటివి, చెట్ల సంఖ్య తగ్గిపోతా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా చెట్ల సంఖ్య తగ్గిపోతా ఉంది. మినిమం 33% ఉండాలి. అలాంటిది అంతకంటే తక్కువ ఉండడం వలన కూడా వేడి అనేది ఎక్కువ అవుతుంది. అలాగే మనం చిన్నప్పుడు బాగా అందరికి ఐడియా ఉంటది, అప్పుడు ఈ కాంక్రీట్ జంగిల్స్ అనేటివి ఏం లేవు, ఈ కాంక్రీట్ బిల్డింగ్స్ అనేటివి ఏం ఉండేటివి. అప్పుడు బోర, వీటితో కొట్టాలు అలాంటివన్నీ ఉండేవి అనమాట. ఆ బోర కొట్టాలు అవి ఏం చేస్తాయంటే ఎండ మొత్తం రిటర్న్ వెళ్ళిపోతుంది. అది రిసీవ్ చేసుకునేటివి కాదు. అంటే ఎండని గ్రహించి ఆల్రెడీ స్టోర్ చేసుకుని అప్పుడు హీట్ పెరుగుతుంది అనమాట. అలా కాకుండా బోధ కొట్టాలు వాటిపైన పడినప్పుడు ఏమవుతుందంటే ఎండ అట్లా వెనక్కి వెళ్ళిపోతుంది, అది రిసీవ్ చేసుకోదు. అందువల్ల చల్లగా ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా, అన్ని బిల్డింగ్స్ అన్ని కూడా కాంక్రీట్స్ కడుతున్నాం కాబట్టి అన్ని బిల్డింగ్స్ కూడా ఈ కాంక్రీట్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే హీట్ ని గ్రహించి ఆ తర్వాత రిలీజ్ చేస్తుంటుంది. అందువల్ల మనకున్న ఇళ్లలో కూడా వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. దాని నుంచి తప్పించుకోవడానికి మనం చేయాల్సిన మెయిన్ ఇష్యూ ఏంటంటే ప్లాంటేషన్ చేయాలి. చెట్లన్నీ కూడా విరివిగా నాట్లాడాలి. మన ఇండ్ల దగ్గర చెట్లు నాటుకోవాలి, రోడ్ల దగ్గర చెట్లు నాటాలి, అలాగే అడవులను పెంచాలి. దీంతో పాటు ఇంకా తప్పనిసరిగా మనం చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని ఇళ్ల పైన కూడా మన భాషలో చెప్పాలంటే కూల్ సున్నం అంటారు కదా, వైట్ తెల్ల సున్నం ఒకటి పైన రూప్ పైన వేసేస్తే ఏమవుతుందంటే సూర్యరశ్మి డైరెక్ట్ గా దాని పైన పడి రిటర్న్ వెళ్ళిపోతుంది. అంటే అది గ్రహించడం మానేస్తుంది అనమాట. తెల్ల కలర్ పైన సూర్యరశ్మి పడిందంటే ఆ సూర్యరశ్మికి సంబంధించిన కిరణాలన్నీ 100% వెనక్కి వెళ్ళిపోతాయి. అందువల్ల హీట్ కాకుండా ఉంటుంది. కాబట్టి అలా బిల్డింగ్స్ కూల్ గా ఉంచుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ ఇలా ఉన్న అన్ని చోట్ల కూడా షేడ్స్ పెట్టేస్తే ఎవరైనా కూడా ట్రాఫిక్ వెళ్ళేటప్పుడు సిగ్నల్స్ పడినప్పుడు నిలబడినప్పుడు వాళ్ళ పైన ఎండ పడకుండా, వడదెబ్బ తగలకుండా ఇలాంటి అంశాలన్నీ ఉంటాయి. వీటికంటే అతి ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే లైవ్ స్టాక్, జంతువులు కానీ పక్షులు కానీ వీటికి ఫారెస్ట్ ఏరియా పూర్తిగా తగ్గిపోవడం వల్ల వాటికి ఎండాకాలం వచ్చినప్పుడు అసలు వాటర్ అనేది దొరకట్లేదు. అందువల్ల అవి జనావాసాలలోకి రావడం, అంటే మనుషులు ఉన్న ఏరియాలకి, రెసిడెన్షియల్ ఏరియాలకి రావడం అవన్నీ జరుగుతున్నాయి.
అలాంటి వాటి కోసం కూడా అక్కడక్కడ మనం తొట్లు లాంటివి ఏర్పాటు చేసి వాటికి అక్కడ నీట్గా సప్లై చేస్తా ఉంటే ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటది. సో మార్నింగ్ వచ్చిన దీనికంటే మెయిన్ ఈ రోజు ఆల్రెడీ మన మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పున్నాను, ప్లాస్టిక్ మనం ఇప్పటికి ఇచ్చిన 2 months టైం అయిపోయింది. ప్లాస్టిక్ వ్యాపారస్తులందరికీ కూడా 2 months టైం ఇచ్చినాం, అయిపోయింది. సో ఈ రోజు నుంచి పత్రికాముఖంగా తెలియజేస్తున్నది ఏంటంటే ప్రతి షాప్ కూడా మనం పెనాల్టీస్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన మున్సిపల్ కౌన్సిల్ బాడీ కూడా ప్లాస్టిక్ పైన సీరియస్ గా తీసుకోమని మాకు అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తుంది. కాబట్టి ఆ ప్లాస్టిక్ పైన సీరియస్ గా తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ కి పిలిచిన వెంటనే వచ్చిన మా కౌన్సిలర్స్ అందరికీ, అలాగే